అందరికీ నమస్కారం. పిల్లలైతే టూర్ వెళ్తున్నారు స్కూల్ తరపు నుంచి. షార్ప్ 7:30 కల్లా మార్నింగ్ స్కూల్ దగ్గర ఉండాలన్నారు. సో వీళ్ళు మార్నింగే 6:00 లేచి రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ తిని అయితే స్టార్ట్ అవుతున్నారు. 2 వీక్స్ ముందు చెప్పారండి టూర్కి తీసుకువెళ్తున్నాము అని టీచర్స్. సో ఆ 2 వీక్స్ నుంచి ఇంట్లో అయితే టూర్ వెళ్తున్నామని జపం చేయడమే సరిపోతుంది. పిల్లలకి ఏదైనా విషయం చెప్తే చాలు ఎక్కడికైనా వెళ్తున్నాము అని ఇంకా వాళ్ళు అదే పట్టుకొని వేలాడతారు. పిల్లల హ్యాపీనెస్ కూడా అసలు చూడండి. ఆ 2 వీక్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. టూర్ వెళ్తున్నాం మమ్మీ, ఇవి ఉంటాయి గేమ్స్ అని చెప్తూ ఉండేవారు నాకు డైలీ. ఎనీవే వాళ్ళ టూర్ టైం అయితే వచ్చేసింది. ఫ్రైడేనే వెళ్ళారు టూర్కి అయితే. వాళ్ళ డాడీ, సిద్ధు, నేను కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాము. వాటర్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జారి పడిపోతారు, మెల్లగా నడవండి, లైన్లో తీసుకెళ్తారు కాబట్టి పిల్లల్ని క్యూ లాగా. సో మెల్లగా నడవండి, పరిగెట్టద్దు, గెంటుకోవద్దని చెప్పాము కొన్ని జాగ్రత్తలు. టూర్ నుంచి అయితే వచ్చేసారు. నేను ఎలా పంపించానో వాళ్ళు తిరిగి చూడండి ఎలా వచ్చారో. జుట్లన్నీ నానిపోయినాయి అంట. మా పెద్ద పాప యాక్షన్స్ చేసి చూపిస్తుంది వాటర్ ఎలా వచ్చాయి అని అక్కడ. ఇంకా స్కూల్ వాళ్ళు చెప్పారు పిల్లలు 5:30 కల్లా వస్తారని. ఇంకా వాళ్ళు రాకముందే వేడి నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసాను అండ్ కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేయించాను. ఇంట్లో వేడి సాంబార్ చేశాను. ఆ సాంబార్ వేసుకొని అన్నం అయితే తినేసి ఇంక ఇలా పెయింటింగ్స్ అయితే వేసుకుంటున్నారు. ఈ పెయింటింగ్స్ వాళ్ళ సిద్ధన్న కొనిచ్చాడు. ఇంకా అవే ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇదేనండి మినీ బ్లాగ్.